లీకేజీలు కానివ్వండి, స్కామ్స్ కానివ్వండి ఎక్కువ నాట్యం జరుగుతున్నాయి. నేను నిన్న అక్కడ పేపర్లో చదివాను, 20 లక్షలకి మొదలెట్టి 50,000 30,000 కూడా పేపర్ ని అమ్మేశారంటే అది ఎంత దారుణంగా ఉందండి. ఎంత మందికి స్ప్రెడ్ అయిందో పాపం. అంటే పాపం ఎందుకంటే ఎంతమంది పిల్లలు భవిష్యత్తుని ఇబ్బంది పెట్టే రకంగా చేశారనేది బాధేస్తుంది నాకు. ఇప్పుడు ఇందాక ఉమేష్ గారు చెప్పారు, ఆన్లైన్ పని మల్టిపుల్ టైమ్స్ పెడతారా, నార్మలైజేషన్ అయిపోయినా ఆన్లైన్ పెట్టడానికి కొన్ని ఇబ్బంది ఏంటి సార్? ఏమన్నా బయాలజీ మీరు టీచర్గా ఏమన్నా బొమ్మలు అవి ఉంటాయి, అవి ఏమన్నా సరిగ్గా రావు, అలాంటి సందేహాలు ఏమన్నా ఉన్నాయా? ఏం లేదు సార్, ఆన్లైన్ లో కూడా నిరభ్యంతరంగా పెట్టొచ్చు. ఎందుకంటే మనకి మామూలుగా రకరకాల ప్లాట్ఫామ్స్ లో ఆన్లైన్ లో టెస్టులు బాగానే నిర్వహిస్తున్నారండి. అంటే ఎన్టీఏ వాళ్ళు కాకుండా ఆన్లైన్ లో ఉన్నంత మాత్రాన ఇబ్బంది ఏం లేదండి. ఎన్టీఏ ఈ డయాగ్రామ్ బేస్డ్ గా ఉన్నటువంటి ఇతర ఎగ్జామ్స్ చాలా ఎగ్జామ్స్ నిర్వహిస్తుందండి. అంటే ఎన్టీఏ మీద ఈ ఎగ్జామ్ ఆన్లైన్ లో పెట్టనీయకుండా మరి ఒత్తిడి ఎవరన్నా తెస్తున్నారేమో, ఏదైనా మాఫియా ఎజెండా ఉందేమో చెప్పేసి అనుమానం కలుగుతుంది. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రవిమారుతి గారు, దశాబ్దాలుగా మీరు దీన్ని ఫాలో అవుతున్నారు, చూస్తున్నారు ఒక విద్యారంగ నిపుణులుగా. ఏం చెప్తారు ఇవి జరగటం, ఈ మళ్ళీ ఈ పేపర్లు లీకులు కావటం, పిల్లలు లక్షల మంది 10 లక్షల మంది లాస్ట్ టైం అయితే ధర్నాలు చేశారు రోడ్ల మీదకి వచ్చి 2024లో. 2 ఏళ్ళుగా అప్పుడు ఏం చర్యలు తీసుకున్నారు? అప్పుడు అసలు ఎన్టీఏని రద్దు చేయాలి ఇలాంటి చర్చ కూడా నడిచింది. ఏం చర్యలు తీసుకున్నారో మనకు తెలియదు. ఈసారి అయితే అసలు అంత టైం కూడా మొత్తం ఈ గొడవ అంత ఎందుకు, ఇది రప్చర్ అవ్వటం మీడియాలో ఎందుకు టపామని రద్దు చేసి పడేశారు. ఏం చెప్తారు? వన్ నేషన్ వన్ ఎగ్జామ్, హౌ మెనీ లీకేజెస్, ఇది ప్రశ్న. ఓకే, గత 9 ఏళ్లలో 3 సార్లు లీక్ అయింది. అంటే నీటికి ముందు ఒకసారి లీక్ అయింది 15లో. అట్లాగే మధ్యలో 21లో చాలా గొడవలు అయినాయి. చాలా మంది వేరే వేరే వాళ్ళు ఫోటోలు మార్చి పరీక్షలు రాశారనే దగ్గర నుంచి. ఇప్పుడు 24లో ఒక ఫార్స్ జరిగింది. 26లో ఏకంగా పరీక్ష రద్దు, ప్రశ్నాపత్రమే బయటకు వచ్చింది. ఈ రకంగా అంటే ఇది దేని అసమర్థతని తెలియజేస్తుంది. ఈ అసమర్థతకి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎన్టీఏ బాధ్యత వహించాలి. మరి ఎన్టీఏ లీడ్ చేస్తుంది ఎవరు? మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, మినిస్టర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. వాళ్ళేమి బాధ్యత తీసుకోరా? ఇప్పటికీ వాళ్ళ కింద 2 సార్లు ఇలాంటి పని జరిగింది. వాళ్ళకేమి రెస్పాన్సిబిలిటీ ఉండదా? దిస్ ఈస్ ద పొలిటికల్ క్వశ్చన్. రెండవది, ఈ పరీక్ష ఆన్లైన్ లో ఎందుకు నిర్వహించరు అనేటువంటిది. ఆఫ్లైన్ లో నిర్వహించడంలో వస్తున్నటువంటి సమస్యలు ఏంటి? ఆఫ్లైన్ లో ఇప్పుడు ఈ పరీక్ష ఈ సంవత్సరం 22 లక్షల పైగా రాశారు పిల్లలు. దీనిలో ముందు 2 రకాల పేపర్లు రూపొందించాలి. పేపర్ ఏ, పేపర్ బి, ప్లాన్ బి అన్నమాట. ఈ 2 పేపర్లు ప్రింట్ చేయాలి. ఈ 2 పేపర్లలో ఏ పేపర్ ఇస్తారనేది ఆ రోజు డిసైడ్ చేస్తామని అంటున్నారు. కానీ ఈ 2 పేపర్లలో కామన్ గా క్వశ్చన్ ఉండటానికి చాలా అవకాశం ఉంది. పెద్ద వేరియేషన్ ఉండకపోవచ్చు. అంటే సపోజ్ 180 క్వశ్చన్లలో రెండిట్లో కామన్ గా ఉండే ప్రశ్నలు ఉంటాయి కదా. ఉండొచ్చు. ఇప్పుడు కాదు సార్, పైనుంచి లాలూచి కాదు రవిమారుతి గారు, పైనుంచి లాలూచి పడితే 2 పేపర్లు పంపించిన పేపర్ ఏనే ఇస్తామని కూడా ఒప్పందాలు కూడా జరుగుతుండొచ్చు కదా. 100 కోట్ల వ్యాపారం సార్ ఇది. నేను అనేది పేపర్ లీకేజీకి ఎక్కడెక్కడ స్కోప్స్ ఉన్నాయి అనేటువంటి. ప్రింటింగ్ దగ్గర ఇన్ని లక్షల పేపర్లు, 2 రకాల పేపర్లు ప్రింట్ చేయాలి, ప్యాక్ చేయాలి, పంపించాలి. అక్కడ ఓపెన్ చేసేది మల్టిపుల్ సెంటర్స్ ఉంటాయి. అప్పుడు లీక్ అయిందనే మొత్తం మంచి ఇన్స్టిట్యూట్స్ అన్నిటిని తీసేసి పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ కి మాత్రమే ఇచ్చారు నిర్వహించే బాధ్యత.